యేసుక్రీస్తు నామమున దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే వీడియో చూస్తున్న వారందరికీ నా వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరుగులేచును. ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. ఇక్కడ నీతిమంతులు గురించి, భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతుల గురించి, భక్తిహీనుల గురించి అలా మాట్లాడుతూ, భక్తిహీనులు ఆపద్దినాన్న కూలిపోతారట, నీతిమంతులు పడినను తిరిగి లేస్తారట. కొరింథీ పత్రిక 1. ఈ వాక్యాన్ని అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోండి. అపోస్తులుడైన పౌలు గారు రాసిన 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను దేవుణ్ణి నమ్ముకున్నవాడు నిలుచుచున్నానని, నేను పడిపోను, నేను దేవుడిలోనే నిలబడి ఉంటానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తలుగా నడుచుకొనవలెను, చూచుకొనవలెను. బైబిల్ ఏం చెబుతుందంటే, మరలా చెబుతున్నాను, అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోండి. దేవుణ్ణి నమ్ముకొని భక్తి చేసేటప్పుడు ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. ఈ ఎదురు దెబ్బలు ఎలాంటివంటే, దేవుడిలో నడవకన్నా మనలను పడిపోయేటట్టు, పడగొట్టేటట్టు చేసేవిగా మారుతాయి. అది నా జీవితమైనా, మీ జీవితమైనా, ఎవరి జీవితమైనా. ఈ ప్రసంగం ద్వారా నేను చెప్పేది ఏంటంటే, పడిపోండి, పడిపోతారు అని నేను చెప్పట్లేదు, కానీ పడిపోయినా తిరిగి లెగిచి నడవటం నేర్చుకోండి. ఈ ప్రసంగం ద్వారా నేను మీకు ఏం చెబుతున్నానంటే, కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని శోధనలు మనలను భక్తిలో నుంచి, భయములో నుంచి, పవిత్రతలో నుంచి, పరిశుద్ధతలో నుంచి మనలను పడగొడుతూ ఉంటాయి. దేవుడిలో ఎదగనివ్వకన్నా చేస్తాయి. అయితే నేను పడిపోయే జీవితమే నాది, కాబట్టి ఇక మీదట నేను పడిపోయినా లేవను అనుకొని బ్రతకూడదు. పడిపోయినా తిరిగి లేవటానికి ప్రయత్నం చేయాలి. అది నేనైనా, మీరైనా. ఈ 2 వచనాలు మీరు చదివితే మనకు కనబడుతున్నది ఏంటంటే, భక్తిహీనులు పడిపోతారు, భక్తిపరులు కూడా పడిపోతారు. దావీదు పడిపోయాడు, తిరిగి లేచాడు. అవునా? ఇస్కరియోతు యోధ పడిపోయాడు, తిరిగి లేవలేదు. భక్తికి సంబంధించిన పరీక్షలలో మనం ఉన్నాము. భక్తికి సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. అందుకే మత్తయి సువార్తలో అంతం వరకు సహించిన వాడికే జీవకిరీటమా ఏది అంటారు.
మత్తయి సువార్త 14వ అధ్యాయమా 24వ అధ్యాయమా? 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12-13. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. క్రమం పోయింది, అక్రమము ఎక్కువైపోతుంది. క్రమము ఉంది, అక్రమము ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ క్రమము అక్రమము మనుషుల మధ్య ఉంది. కాబట్టి భక్తి ఉంది, భక్తిహీనత ఉంది. కాబట్టి భక్తిహీనుడును పడగొట్టినట్టు భక్తి పరులను కూడా పడగొడుతుంది. ఈ పడిపోయిన తర్వాత మనం ఏమి నేర్చుకోవాలంటే, ఇక మీదట పడకన్నా ఉండడం నేర్చుకోవాలి. తర్వాత పడిపోయాను కాబట్టి చాలాసార్లు పడిపోయాను, లేవాలనుకుంటున్నాను పడిపోతున్నాను, లేవాలనుకుంటున్నాను పడిపోతున్నాను. ఇంక ఎప్పుడైనా నేను పడిపోయే జీవితమేనా అది, ఇంకా లేచే జీవితం కాదు అని అనుకోకున్నా తిరిగి లేవటానికి ప్రయత్నం చేయండి. ఎంతవరకు అని అంటే కిందనంటున్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనము 13వ వచనము, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ, వాడికే రక్షణ. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు. రక్షణ నాకు అవసరం, రక్షణ నాకు అవసరం అని నడుస్తుంటాం. రక్షణలో నుంచి తొలగిపోతుంటాం కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు. అది ఏదో కారణం చేత రక్షణలో నుంచి తొలగిపోతుంటాం. తొలగిపోయామన్న సంగతి తెలియగానే వెంటనే లేవటం నేర్చుకోవాలి. నేనైనా ఎవరైనా. దేవుడు మనలను నిలబెడుతుంటాడు, దెయ్యం మనలను పడగొడుతుంటుంది. ఆదామవ్వలు దెయ్యం వలన పడిపోయారు. దేవుడు ఆదామవ్వలను లేవనెత్తాడు, నిలబెట్టాడు. కాబట్టి ఈ భక్తి జీవితంలో మన మధ్య ఇద్దరి పాత్ర మన ముందు ఉంటుంది, మన చుట్టూ ఉంటుంది. ఒకటి దేవుని పాత్ర, రెండు దెయ్యం పాత్ర. భక్తిలోని ఉన్న నిన్ను భక్తిహీనుడిగా మార్చే పని శోధన అపవాది చేస్తుంది. దేవుడు పడిపోతున్నప్పుడల్లా కూడా తన వాక్యముతో మనలను తన వైపు ఆకర్షించుకొని మన జీవితాలను కడుతూ ఉంటాడు. సేవకుడినైన నన్ను కూడా పడిపోయేటట్టు చేస్తుంది, విశ్వాసులుగా ఎదుగుతున్న మిమ్మలను కూడా పడిపోయేటట్టు చేస్తుంది. పడిపోయే జీవితం అందరిది, కొందరిది కాదు. అలాగని యేసు పడిపోడు, మనం పడిపోతాం. అలాగని యేసు పడిపోడు, దేవుడు పడిపోడు. దేవుడు పరిశుద్ధుడు ఇప్పుడు ఎప్పుడు, యేసు పరిశుద్ధుడు ఇప్పుడు ఎప్పుడు. వాళ్ళను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడిగా ఉండాలి. నేను పడిపోతున్నాను, నాలో తప్పు కనబడుతుంది అని ఎవరో నా గురించి ప్రార్థన చేసినప్పుడు, ఎవరో ఏదో మాట్లాడేటప్పుడు నాకు అర్థం కావాలి. నేను పడిపోతున్నానన్న సంగతి నాకు తెలిసింది, నా చుట్టూ ఉన్నవారికి తెలిసింది. కాబట్టి ఇక మీదట నేను పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, నీతిగా బ్రతుకుతాను, భక్తిగా బ్రతుకుతాను, యథార్థంగా బ్రతుకుతాను అని పడిపోతున్న వాళ్ళు అనుకొని లేవటానికి ప్రయత్నం చేయాలి. అలాగే పడిపోయే వారిని చూసి అసహించుకోవడం,
ద్వేషించటం, పడిపోకున్నా నీతిగా ఉన్నవారు చెయ్యకూడదు. పడిపోయే వారిని చూసి నీకు వీలైతే మంచి మాట చెప్పి నిలవబెట్టడానికి ప్రయత్నం చేయి. నిలవబెట్టడానికి ప్రయత్నం చేయి. లోకాసువార్త అనుకుంటాను. లోకాసువార్త ప్రార్థన చేయటానికి దేవాలయం దగ్గరికి వెళ్తారు కదా. అదేనమ్మా లోకాసువార్తేనా? లోకాసువార్త 18వ అధ్యాయము. లోకాసువార్త 18వ అధ్యాయము 9వ వచనము. లోకాసువార్త 18వ అధ్యాయము 9వ వచనము. తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తునీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. భక్తిపరుడే. భక్తిహీనుని చూడగానే భక్తిపరుడు అసహించుకోకూడదు, ద్వేషించకూడదు, తునీకరించకూడదు. వాడు పడిపోతే నవ్వకూడదు. ఇవన్నీ భక్తిపరులు చేయకూడదు. నీకు వీలైతే పడిపోయేవాడిని లేవనెత్తు. పడిపోతున్నావని కోపంగా చెబితే వినడు కాబట్టి కూల్గా చెబుదాం. నాన్నన్నట్టు దేవుడన్నట్టు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. ఒకవేళ మనము రైట్గా ఉన్నామంటే కారణం ఎవరు? దేవుడు, దేవుని వాక్యం. ఆ వాక్యం నిన్ను నిలబెట్టింది. ఆ వాక్యం నీలో పని చేస్తుంది. నీలాగా దేవుడిలో ఎదుగుతున్న మరొకరిలో పని చేయట్లేదు. ఆ వాక్యం పని చేసేటట్టు 4 మంచి మాటలు చెప్పి పోతే పోయింది, అయిపోయింది, డబ్బు పోయినా పర్వాలేదు, నువ్వు బాగుండాలి అని కొంతమంది చెప్తారు. ఖర్చు అయిపోయినాయి, మళ్ళీ కూడబెట్టుకుందాం, మళ్ళీ సంపాదించుకుందాం, నువ్వున్నావు చాలు మాకు అది అని అంటారు. భార్య కానీ భర్త కానీ ఎవరైనా మనుషులు తోటి మనుషులతో మాట్లాడేటప్పుడు. అలా దేవుడు కూడా, వాక్యం కూడా ఏమంటుందంటే అయిపోయింది, పడిపోయి వదిలే, దాని సంగతి వదిలే, ఇప్పుడు నిలవబడ్డానికి ప్రయత్నం చేయి. ఏదో రూపంలో చనిపోయే లోపు భక్తిపరులుగా బ్రతికేసి పరలోకం రావాలి, వాక్యముతో ఆత్మను రక్షించుకొని పరిశుద్ధులుగా జీవించాలి. ఇదే దేవుడి ఆలోచన. కాబట్టి మనలను కట్టడానికి, మనలను నిలవబెట్టడానికి, పడిపోతున్న మన బ్రతుకులను తిరిగి నిలబెట్టే పని, కాపాడే పని, రక్షించే పని, దేవుడి వైపు నడిపించే పని వాక్యం చేస్తుంది. అది మనం చేస్తూ ఉండాలి. అది చేయటమే నాన్నప్పుడు మాట్లాడిన మాటలు కావచ్చు, అక్క చేసిన ప్రార్థన కావచ్చు. చెడు మధ్య మనుషులు సేవకులతో పాటు అందరూ పడిపోతున్నారు తండ్రి, వారిని నిలవబెట్టమని. ఎవరు పడిపోకూడదు, బాగా ఉండాలి, దేవుడిలో ఉండాలని నాన్న మాటలు కానీ, ఇవన్నీ కూడా మన జీవితాలను కట్టేవిగా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడంటే దేవుడు ఉన్నాడని నమ్ముకునేవాడు. పరిసయ్యుడంటే దేవుడు ఉన్నాడని నమ్ముకునేవాడు. ఒకడు సొంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరును కాదు, అన్యాస్తును కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వలనైనా ఈ సొంకరు వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. భక్తిగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు నీకు 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను దేవునికి ప్రార్థించుకొనెను. 13
లోకాసు వార్త 18:13. అయితే సుంకరి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. బాగా విందాం. పాపినైన సుంకరిని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధుడిగా మార్చాడు కరుణించి. కాబట్టి భక్తి జీవితం అనేది అంతం వరకు కొనసాగేది, చావు వరకు ఉండేది, మనతో వచ్చేది. కాబట్టి చివరిలో పడిపోకుండా నిలవబడడం నేర్చుకోవాలి, చివరి వరకు పడిపోకుండా జీవించడం నేర్చుకోవాలి. పడిపోతే మరలా ఏం చేయాలి? అందరూ ఏమన్నారు అన్నది ఆలోచించాలి, దేవుడిని ఆలోచించుకోవాలి, మన గురించి మనం ఆలోచించుకొని. మనుషులన్న తర్వాత మంచిగా మాట్లాడతారు, చెడ్డగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు, కోపంగా మాట్లాడతారు, కుళ్ళుగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు. ఇన్ని విధాలైన మనుషులు ఉంటారు. కాబట్టి వీళ్ళతో పాటు మనం ఏమి నేర్చుకోవాలంటే, మనకు పనికొచ్చినది తీసుకొని మరలా మనము పడిపోకుండా, భక్తిలో పడిపోకుండా, పరిశుద్ధతలో పడిపోకుండా నిలవబడటానికి ప్రయత్నం చేయాలి. అది మీ గురించి మాట్లాడుతున్న ఈ ప్రసంగం కాదు, నా గురించి నేను మాట్లాడుకుంటున్న ప్రసంగం అని నేను అనుకోవాలి, మనందరం కూడా అనుకోవాలన్నమాట. ఏ మాటనైనా అలా తీసుకోవాలి.